ఫ్రెండ్స్, ఇక్కడ ఒక భయంకరమైన దారి ఉంటుంది. ఆ దారిపై 1 కిలో కంటే ఎక్కువ బరువు పడితే వెంటనే ఆటోమేటిక్ క్రషర్ పనిచేసి ఏది పడితే అది క్షణాల్లో నూరేసేది. ఆ మరణదారిని సేఫ్ గా దాటడానికి ఒకటే మార్గముంది, దారి చివర ఉన్న బటన్ను నొక్కడం. చాలా మంది పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయాలని ప్రయత్నించారు, కానీ ప్రతిసారి భయంకరమైన ఫెయిల్యూర్ నే ఎదురైంది. కానీ ఈ వ్యక్తి సాధారణవాడు కాదు. అతని మెదడు ఒక మషీన్ కంటే కూడా వేగంగా పనిచేసేది. వెంటనే అతను ఒక కాగితం, పెన్ తీసుకుని కొన్ని క్షణాల్లోనే తన ప్లాన్ ను గీసేశాడు. తర్వాత చుట్టూ ఉన్న సామాన్లను సేకరించి ఏదో విచిత్రమైనది తయారు చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లోనే అతనొక చిన్న రిమోట్ కంట్రోల్ కార్ తయారు చేశాడు. ఆ కారు బరువు 1 కిలో కంటే తక్కువగా ఉండేలా చేశాడు, ఎందుకంటే క్రషర్ దాన్ని గుర్తించకూడదు. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. అంత చిన్న కారు ఆ భారీ బటన్ ను ఎలా నొక్కుతుంది? అక్కడే అతని ఇంజనీరింగ్ తెలివి పనిచేసింది. 3 తాళ్లతో ఒక ప్రత్యేకమైన జాలాన్ని తయారు చేశాడు. కారు నెమ్మదిగా ఆ ప్రమాదకరమైన దారిలో ముందుకు సాగడం ప్రారంభించింది. అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయనుకుంటున్న సమయంలో ఒకసారిగా ఒక మలుపు దగ్గర కారు మధ్యలోనే ఆగిపోయింది. అక్కడున్న వాళ్ళందరి గుండెలు ఒకసారిగా ఆగినట్టయ్యాయి. అదృష్టవశాత్తు కారులో పెట్టిన స్ప్రింగ్ మెకానిజం ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. మిగిలిన శక్తి ఒకసారిగా కారుకొక పెద్ద జర్కిచ్చింది. కారు మళ్లీ ముందుకు కదలడం ప్రారంభించింది. చివరికి ఆ కారు దారి చివరికి చేరుకుంది. ఆ వ్యక్తి ఒకసారి కూడా కన్ను మూయకుండా లాకింగ్ మెకానిజం ని లాగి కారును సరైన చోట లాక్ చేశాడు. ఇప్పుడు చివరి ప్లాన్ అమలు చేసే సమయం వచ్చింది. అతను 3వ తాడును బలంగా లాగాడు. తాడు లాగిన వెంటనే కారుపై పెట్టిన బాంబూ కర్ర మెరుపు వేగంతో పైకి ఎగిరి ఆ బటన్ను బలంగా తాకింది. బటన్ నొక్కగానే మొత్తం సిస్టమ్ ఆగిపోయింది. అతని అద్భుతమైన ప్లాన్ సక్సెస్ అయింది. ఇలా అందరూ అసాధ్యమనుకున్న ఆ మిషన్ను చివరికి అతనే పూర్తి చేసేస్తాడు.